సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హరిహర వీరమల్లు సినిమా మానియా మొత్తం ప్రపంచాన్ని, తెలుగు ప్రేక్షక ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్. ఎందుకంటే పదే పదే హరిహర వీరమల్లు సినిమా పైన జరిగినటువంటి ప్రధానమైన ప్రచారం ఏంటంటే టికెట్లు అమ్ముడు పోవడం లేదు, బయర్లు రావడం లేదు, లేదా డిస్ట్రిబ్యూటర్లు ఇంట్రెస్ట్ చూపించడం, ఇదే ప్రచారం జరిగింది. కానీ మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్ళకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి సేల్స్ ప్రకారం చూస్తే కనుక ఓవరాల్గా ఓవర్సీస్తో కలుపుకుని జరుగుతున్నటువంటి మార్కెట్ ట్రేడ్లో ఆల్మోస్ట్ మొదటి రోజు బుకింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఒక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున బుకింగ్స్ జరిగినట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం మీద ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో తొలి రోజే తెలుగు రాష్ట్రాలు ప్లస్ పొరుగున ఉన్నటువంటి తెలుగు వర్షన్ సినిమాకి సంబంధించినటువంటి బుకింగ్స్ దాదాపు 25 కోట్ల రూపాయల వరకు రికార్డ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పని చెప్తున్నారు. ఇంకా ఫైనల్ ఫిగర్స్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే 300 సిటీల్లో 1100 షోలు వేయడానికి మొత్తం ప్రణాళికని సిద్ధం చేశారు. దీనిలో భాగంగా బెంగళూరులో పెద్ద ఎత్తున ఫస్ట్ డేకి దాదాపు 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందని చెప్పని, బెంగళూరులో ఫస్ట్ డేకి 1 కోటి రూపాయల వరకు వసూలు చేస్తుందని చెప్పని ఒక అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే కనుక 6 కోట్ల రూపాయల వరకు వసూళ్ళకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని చెప్తున్నారు. మొత్తంగా థియేటర్లకి సంబంధించి జరిగేటువంటి సేల్స్ విషయం, టికెట్ సేల్స్ విషయంలో చూస్తే కనుక 25 కోట్లకు రీచ్ అవుద్ది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి టికెట్ బుకింగ్స్ని ఆధారంగా చూస్తే కనుక 25 కోట్లకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పటివరకు టికెట్స్ అసలు అమ్ముడు కావడం లేదు అని ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా నోరు మూసే స్థాయిలో హరిహర వీరమల్లు సినిమా ట్రేడ్ని కబ్జా చేయబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా ఇచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంటర్ కావడం, ప్రీ రిలీజ్ ఫంక్షన్, దాని ముందర జరిగినటువంటి ప్రెస్ మీటు, అలానే నేషనల్ మీడియాతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి విధానం ఒక విధంగా సినిమాకి సంబంధించి హైప్ క్రియేట్ చేసింది. 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా వస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలే కాకుండా రాజకీయంగా చాలా బిజీగా ఉన్నారు. ఆయన పదవుల విషయంలో కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఆంధ్రప్రదేశ్కి సర్వీసెస్ ఇస్తున్నారు. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఒక సినిమాని రిలీజ్ చేయడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. అంతకు ముందర చేసినటువంటి సినిమాలు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినటువంటి సినిమాలు కూడా వచ్చినాయి. కానీ ఒక మాస్ హీరోగా ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక రికార్డ్ అనే చెప్పాలి. అటు జనసేన పార్టీతో పాటు కూటమి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి మద్దతుని ప్రకటిస్తున్నారు. వైసీపీ నేతలు సినిమాని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా క్లియర్గా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులే తెర వెనుక ఉండి బాయ్కాట్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ పెద్ద ఎత్తున తొలి రోజు టికెట్ బుకింగ్స్ జరగడం అనేది ఒక ఆశావహమైనటువంటి అంశం. ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉంది. ఈ గంటల్లో లెక్కలు ఏ విధంగా మారుతాయి, ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతాయి అనేది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఫస్ట్ రిలీజ్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్కి పర్మిషన్ ఇచ్చారు. అంటే 23వ తేదీ రాత్రి 9 గంటలకే ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షో వేయడానికి అవకాశం ఉంది. ప్రీమియర్ షో టికెట్స్ రేట్లు కూడా 600 రూపాయలకి ఫిక్స్ చేసింది. దానికి తగ్గట్టుగానే డిస్ట్రిబ్యూటర్లు కానీ, బయర్లు కానీ, ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి టీమ్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. అలానే మొదటి 10 రోజులకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ల ధర పెంపుకు సంబంధించి కూడా ప్రభుత్వాలు క్లియరెన్స్ ఇచ్చినాయి. కాబట్టి పెద్ద ఎత్తున పాజిటివ్ టాక్ రాగానే పెద్ద ఎత్తున ఈ టికెట్ల అమ్మకాలు మరింత పెరుగుతాయనేటువంటి అంచనా వేస్తున్నారు. మొదటి రోజు కలెక్షన్స్ని బట్టి, మొదటి రోజు టాక్ని బట్టి చూస్తే కనుక రాబోయే 10 రోజుల్లో రికార్డులు సృష్టించడం ఖాయం అనేటువంటి ధీమాతో అటు జనసేన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఉన్నారు. సో ఇప్పటివరకు బయ్యర్లు రేరు, టికెట్లు సేల్స్ కావట్లేదు, అందుకే వాయిదా పడుతుందని ప్రచారం చేసేటువంటి వాళ్ళందరూ నోరు మూసే విధంగా హరిహర వీరమల్లు ట్రేడ్ వర్గాల అంచనాలకు అందని విధంగా ముందుకు సాగుతోంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా వస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.